హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం మన వనమల్ల ప్రవీణ్ అన్న దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చాలా కష్టం పైకి వచ్చిండు అండ్ అన్న లైఫ్ జర్నీ మన విషయాలు అన్న తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇక్కడ పలారం అంటే చాలా బాగా ఘనంగా తీస్తారు అండ్ అంతకన్నా ముందు మీ లైఫ్ జర్నీ చెప్పండి. హాయ్ అండి, నా పేరు వల్లమల్ల ప్రవీణ్. పాస్ట్ 20 years అబో నేను బిజినెస్ చేస్తున్నాను. బిఫోర్ దట్ నేను ఐ వాజ్ ద వన్ ఆఫ్ ద చిన్న ఎంప్లాయ్. ఐ వాజ్ వర్క్ ఫర్ 2000 శాలరీ. తర్వాత నేను పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, అంటే ప్రతి వారికి పేరెంట్స్ సపోర్టు, మళ్ళీ బ్యాక్వర్డ్ ఏంటంటే మన ప్రాపర్టీస్ వాళ్ళందరూ సంపాదించింది వేరు, మనం సంపాదించింది వేరు. ఎందుకంటే మేము రాత్రి పగలు అన్నీ కష్టపడి నా సెల్ఫ్గా సంపాదించుకుని నా సెల్ఫ్గా పేరు తెచ్చుకున్నది. సో నేను సొంతంగా స్టాండ్ బై అయినా ఈరోజు. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ముత్తాతలు తాతలు ప్రాపర్టీస్, మనం సొంతంగా ఇలా ఒక్క ప్రాపర్టీ కొన్నా నా సెల్ఫ్గా నా కష్టం నా రక్తం అన్నీ నా సెల్ఫ్గా కష్టపడి మా ఫాదర్ సపోర్ట్ లేకుండా. ఉల్టా నిన్న మా సిస్టర్ మ్యారేజ్ చేసిన అన్నీ మనం చేసిందే, కానీ చాలా కింద పైన పడుకుంటా పైకి వచ్చాం. ఈరోజు ఈ పొజిషన్కి వచ్చినాం. ఇది వచ్చిన నాకు ఈ పలారంబండి తీసే ఏది ఉందో అది ఆ అమ్మవారి దయ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా. అందుకొచ్చే నేను అమ్మవారికి ఏ మాత్రం తక్కువ కాకుండా నేను అమ్మవారికి చాలా భారీ ఎత్తుగా పలారంబండి చేసి అంత భారీ ఎత్తుగా నేను పూజలు కూడా స్వీకరించుకుంటా అమ్మవారికి. సో అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి దయ వల్లనే నేను ఈరోజు చాలా స్టెప్ బై స్టెప్ పైకి వచ్చిన. ఇంకా 10 మంది కాదు, ఇంకా 100 మందిని సాదే అంత దమ్ తెచ్చుకోవాలని చూసుకుంటున్నా. 1000 మంది ఆ దేవుడు నాకు శక్తి ఇస్తే ఇంకా చాలా చేస్తాను. నేను చాలా మందికి చాలా చేస్తా. ఓకే. అండ్ పాలిటిక్స్లో కూడా మీకు మంచి పేరుందన్న. మీరు ప్రీవియస్గా తెలంగాణలో ఉండే. అవును. సో ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు కదా. నేను ఫస్ట్ కాంగ్రెసే, మళ్ళా నేను బీఆర్ఎస్కి వచ్చా, టీఆర్ఎస్లోకి వచ్చా. తర్వాత మళ్ళీ నేను మన రేవంత్ అన్న టీం వాళ్ళందరూ, సో నేను పాత మా పోస్ట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ టీం వైజ్ నన్ను నా దగ్గరికి పంపించి మీరు మా దగ్గర రావాలన్న ఆలోచనతో వాళ్ళు నన్ను మళ్ళీ పార్టీలోకి పిలుచుకున్నాను. సో నేను పార్టీ పరంగా అతిథ్యంగా నాకు మంచి పొజిషన్ వస్తుందంటే నేను కూడా రావడం ఇంకా పోకుండా సో పార్టీలో జాయిన్ అయినా. ప్రభుత్వం రాకముందే నేను జాయిన్ అయినా. మల్లారెడ్డి గారు కూడా ప్రతిసారి వచ్చారు, ప్రతి మల్లారెడ్డి వస్తారు. అంతకుముందు కూడా మినిస్టర్స్ వచ్చారు, మంచి మంది మినిస్టర్స్ వచ్చారు, విఐపీస్ వచ్చారు. లాస్ట్ టైం మంత్రి, ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చిండు. సో ఆయనకు మేము ఎట్లా స్వీకరించుకోవాలో అన్నీ కూడా వెల్కమింగ్ చేస్తున్నాం, చాలా భారీ ఎత్తుగా చేసినాం. సో ఈసారి ఎవరు అనుకుంటున్నారు అన్న చీఫ్ గెస్ట్? ఈసారిగా మేము ఇంకేం డిసైడ్ చేయలేదు. సో వీఆర్ గోయింగ్ టు ప్లాన్ బెస్ట్. ఎవరు చాలా మటుకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మేము దానికి ఇంకా డిక్లేర్ చేయలేదు, చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ అందరూ విఐపీస్ని పిలుద్దామన్న ప్లాన్లో ఉన్నాం. సో వీసీ ఆల్ ద బెస్ట్. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కదన్న. సో మీరు క్రిటికల్గా కష్టపడింది ఏదైనా ఉందన్న? అంటే నేను అబ్బా ఇంత కష్టపడి ఇప్పటికీ ఇంత పేరు వచ్చినాక అది ఎప్పటికీ గుర్తుపోయేది ఏమైనా ఉందా అన్న? చాలా ఉంది, చాలా ఉంది. నా క్రిటికల్ డేస్ ఈవెన్ దో నా బ్రదర్స్, మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయలేదు. ఐ వాజ్ ఇన్ రోడ్. నేను కంప్లీట్ రోడ్ మీదకి వచ్చేసిన. నా దగ్గర కార్ గీర్ అన్ని పోయినాయి. ఆ రోజులు వచ్చినాయి అంటే ఎంత ఘోరం అంటే జస్ట్ పెట్రోల్కి అమౌంట్ అయిపోయిందంటే కూడా మా బ్రదర్ ఫోన్ చేసి దే డెంట్ కేమ్ అండ్ దే నాట్ హెల్ప్ మీ. దట్ ఈస్ ద బ్యాడ్ డేస్ విచ్ వాజ్ దేర్. నాకు చాలా అసలు అంత వరస్ట్ డేస్ అంటే నా భార్య పుస్తలతాడు పెట్టి నేను శాలరీస్ ఇచ్చిన నా ఎంప్లాయీస్కి. అప్పుడు కూడా నా ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేసేది. నా భార్య పుస్తలతాడు ఇచ్చి ఐ పేడ్ శాలరీస్, ఐ పేడ్ మై శాలరీస్ అండ్ నా స్టాఫ్ని నేను అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు కూడా పోనీయలే నేను. సో ఎవడైనా నేను మంచి చేసినాక కూడా వాడు పోయిందంటే వాడి దురదృష్టం అది. ఇప్పుడు నేను మంచి చూసుకొని కూడా నేను చేసుకున్నా అంటే వాడి దురదృష్టం. కానీ నేను నా భార్య, నా లైఫ్లో నా భార్య నాకు సపోర్టెడ్. ఆ టైంలో నా కంపెనీ, ఇదే కంపెనీ 20 years పాస్డ్ అవే. నేను ఎప్పుడు కంపెనీని కిందికి డ్రాప్ అప్ చేయలేదు. ఓకే. కష్టమో నష్టమో గుంజుకుంటా వచ్చిన, చిన్నగైనా పెద్దగైనా కానీ గుంజుకుంటూ వచ్చిన. ఈరోజు నాగోల్లో 4 years 5 years అయింది. ఈ కంపెనీ పెట్టినాక, ఈ ప్లేస్ తీసుకున్నాక నేను ఇంకా చాలా వెల్ గుడ్ గ్రోత్ అయినా. ఇక్కడ నుంచి ఇంకా చాలా భారీ ఎత్తుగా మంచిగా సెట్ అయినా.
10 మంది కాదు 100 మందికి సాయం చేస్తున్నా. గుళ్ళలకు ట్రస్ట్ టెంపుల్స్కి విన్నాను 2 lakhs 5 lakhs నేను అట్లా పేమెంట్స్ ఇస్తున్నా. ప్రతి అన్నదానం చేస్తున్నాం. మొన్న మా టెంపుల్స్లో కూడా 2 lakhs ఇచ్చిన. మరి ఇంకో టెంపుల్ నాగారంలో ఉంది, అక్కడ ఒక 50,000 ఇచ్చినాం. మన పంతులకి మేము వాళ్ళ సిస్టర్ పెళ్లికి అయితే ఒక 50,000, అన్నదానానికి మొత్తం 50 లక్షల రూపాయలు నేను పంపించాను. చాలా నేను నన్ను అడిగే అవసరం లేదు. మా ఏరియాలో వస్తే ప్రవీణ్ ఎట్లా డోనేట్ చేస్తారో అలా చెప్తారు మా ఏరియాలో. చాలా హెల్పింగ్ నేచర్ ఉందని నేను కూడా విన్నాను. అండ్ చాలా చేస్తా, ఇంకా చాలా చేయాలని దేవుడు శక్తి ఇవ్వాలి నాకు, అంతే. నాకు దేవుడు శక్తి ఇస్తే, ఆయన నాకు శక్తి ఇస్తే నేను బరాబర్ చేస్తాను. అండ్ ఇంకోటైనా అంటే నార్మల్గా రోడ్డు మీద పడిన వాళ్ళకు కూడా మీరు ఉపాధి కల్పించి ఇప్పుడు మరి మంచి స్థాయిలో ఉన్నారని నేను విన్నాను. అది 100% అది రోడ్డు మీద పడేది కాదు. ఇప్పుడు ఇంకెవరికైనా, ఇప్పుడు నా దగ్గర చాలా మంది వచ్చారు, చాలా అన్న నాకు ఈ కష్టం ఉంది, నేను ఇది చేసిన, అంతెందుకు నా సింపుల్ నా ఎంప్లాయీస్ని అడగాలి మీరు ఏమని, అన్న మాకు చూసుకుంటాడా లేదా అని అడగాలి. రోడ్ల మీద చాలా మంది ఉంటారు, నేను బండి మరీ ఆపి వాళ్ళకి డోనింగ్ చేస్తా. ఎవరు ఎట్లుందో తెలియదన్న. ఈరోజు మనం మంచుకున్నామని చెప్పి ఎదుటి మనిషిని కించపరచొద్దు. ఈరోజు మనం మంచుకున్నామని ఎదుటి మనిషిని కించపరచొద్దు. ఇంకోటి, వాడేదో పిచ్చి పని చేస్తున్నామని చెప్పి మనం వానికి యాంటీ చేయడం అది తప్పు పని. వాడి పాపంలో వాడు పోతాడు. అరవింద్ ఉన్నాడు, వీళ్ళందరూ వీళ్ళు రీసెంట్గా వచ్చారు వీళ్ళు నా దగ్గరికి, వాళ్ళని అడగాలి ఏం చేసినా ఏం చేయలేను అందరు తెలుసు. ఆపద వచ్చిందంటే ఎవరికైనా మీరు ముందు ఉంటారన్న. 100% వానికి రోడ్డు మీద సాయం ఆకలి అయింది అంటే వానికి అన్నం పెట్టి మరీ పెట్టుకోరా అని చెప్పి పైసలు కూడా ఇస్తారు మీరు. 100% సో అదే మిమ్మల్ని కాపాడుతూ ఈ స్టేజ్కి తెచ్చింది అనుకోవచ్చు. తెచ్చింది. ఇంకా నేను చాలా కష్టపడి చేసుకోవాలి, చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు మనకి ఎట్లా పవర్ ఇస్తే మనం అట్లా దాని ప్రకారం కూడా నేను కష్టపడితేనే కదా దేవుడు నాకు పవర్ ఇస్తాడు, నాకు పైసలు ఇస్తాడు. అదే పైసతో నేను అందరికి సాయం చేయాలని ఆలోచన ఉంది. రేపు నా ఇంటి ముందు 10 మంది కాదు 100 మంది వచ్చి అన్న నాకు ఈ సాయం కావాలని అడగాలని నేను కోరుతున్నా. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ లో మీ పోస్ట్ ఏంటన్నా? SCCL కన్వీనర్. పలారనుకుంటున్నారన్నా? ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ డిసైడ్ అయింది 28th అనుకుంటా. వాళ్ళు 28th అనుకుంటే మా దగ్గర కూడా 28th ఉంటుంది మా ఏరియాలో. కానీ మా ఏరియాలో ఏ రోజు బోనాలు తీస్తా నేను ఆ రోజు తీయా. ఓకే, నెక్స్ట్ వీక్ తీస్తా. నేను సపరేట్గా తీస్తా. ఓకే, నేనే 1 man షో కావాలి అది. ఓకే. సో అట్లా తీస్తా. అందరూ గుంపుల గోవింద తీసుడు వేరు, నేను ఒక్కడు తీసుడు వేరు. సో ఎందుకంటే గోడలు అయితే అవి కాకుండా భారీ బందోబస్తుతో ఏసీపీ సార్ పర్మిషన్తో మొత్తం బందోబస్తు తీస్తాం. సో గైస్, అన్న అయితే దమ్మాయి కూడా చాలా ఘనంగా అయితే బోనాలు అయితే తీస్తాం. అండ్ నేను కూడా వెళ్తున్నాను. సో అన్న, థ్యాంక్ యూ అన్న, మీరు బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి, ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా, మా తరఫున ఛానల్ తరఫున కూడా. 100% మీ సపోర్ట్ ఉంటే 100% మేము పైకి వస్తాం, మిమ్మల్ని కూడా పైకి తీసుకుపోతాం. అది మీరు ఏ టైంలో మీరు ఏం కావాలో ప్రవీణ ఇట్లా ఉందని చెప్తే నేను 100% ముందుకుండి మిమ్మల్ని సహాయం చేస్తాను. అదైతే 100% అది నేను అమ్మవారి దయ మీద ఆమె మీద ఇది చేసుకుని చెప్తున్నా మీకు. ఇలాంటి వాళ్ళన్నా ఎంతైనా నాతో ఎంత సాయం అయితే అదైతే పక్కా చేస్తాను. నేను ఒక్కొని మోసం అనేది సాయం అయితే చేస్తాను పక్కా. అది సో మంచి వ్యక్తితోని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. సో మచ్. వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.